హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి ఆఫ్టర్ 15 ఇయర్స్ తర్వాత మా పొలానికి వెళ్ళాము. సో చాలా అంటే చాలా సంతోషం అనిపించింది. ఇది వచ్చేసి మా ఊరు నుంచి ఒక 1.5 కిలోమీటర్లో ఉంటుంది. చాలా అంటే చాలా దగ్గర. ఇది మా ఊరికి మా పిల్లని తీసుకొని వెళ్ళామన్నమాట. చాలా ఎంజాయ్ చేసింది అని చెప్పేసి. పక్కనే ఒక కాలువలా వాటర్ వస్తాయి, అందులో బాగా చిందలు వేసింది. సో ఇక్కడ మా నాన్న ఎప్పుడు వరే నాటుతాడు, మ్యాక్సిమం వరే నాటుతాడు. సో ఇక్కడ రోడ్డు పక్కనే ఉంటుంది మాకైతే. ఇక్కడ కాలువ వాటర్ వస్తాయి, బోర్ వాటర్ వస్తాయి, రెండిట్లో ఏవైనా ఇచ్చేసుకోవచ్చు. చిన్నప్పుడైతే ప్రతి ఇయర్ వెళ్ళేవాళ్ళం అనమాట. వరి నాటేటప్పుడు ఏంటంటే పాయలు తీస్తారు కదా, అవి తీసేవాళ్ళం. వరి అయిపోయిన తర్వాత కోస్తాం, మనుషులే కోస్తారు. అప్పుడైతే కోసేటప్పుడు తూర్పాలని ఇక్కడ అప్పుడు భోజనాలు కూడా పెడతారు. ఇప్పుడైతే వరి నాటేటప్పుడు అయితే మూట నాటుతారనమాట. వరి కోసేటప్పుడు మిషన్లు వచ్చాయన్నమాట. సో ఇప్పుడైతే పని ఈజీగానే ఉంటుంది కొంచెం. సో అప్పటికంటే ఇది మొత్తం ఇంకా వరే అనమాట. మా పెద్ద స్తంభం కూడా ఉంది కరెంటుది. సో అది పెద్ద స్తంభం అనమాట కరెంటుది. సో నిజం చెప్తున్నా, ప్రతి రైతు చాలా కష్టపడతాడబ్బా. మనం తినే ప్రతి ముద్దలో ప్రతి రైతు కష్టం ఉంటుంది. నిజం అది, ఇది మటుకు నిజం అనమాట. సో మా నాన్న కూడా చాలా కష్టపడతాడు వాళ్ళ పిల్లల కోసం. ఎండ ఉండదు, వాన ఉండదు అనమాట. సో చాలా అంటే చాలా కష్టపడతాడు. పిల్లలు పెద్ద అయ్యాక సంతోషంగా ఉన్నారు అంటే అది పేరెంట్స్ నుంచి వచ్చిన ఆస్తి వల్ల సంతోషంగా ఉంటారు. ఇదైతే నా దృష్టిలో అయితే నిజం. కాకపోతే పిల్లలు పెద్ద అయ్యాక సంపాదించుకున్న ఆస్తి వల్ల అయినచ్చు. సో ఇదే అనమాట మా పొలం. సో ఇక్కడ కొబ్బరి చెట్లు ఉన్నాయి, అరటి చెట్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అనమాట. ఇక్కడ అన్నం తింటే పొలంలో రెస్టారెంట్లో తిన్నా అంత టేస్ట్ ఉంటుంది అనమాట. పొలంలో తింటే అంత టేస్ట్ ఉంటుంది అనమాట అన్నం అయితే. ఇక్కడ అరటి చెట్లు ఉన్నాయి కదా, చెట్ల దాకా మాదే అనమాట. సో అటు సైడ్ కొబ్బరి చెట్టు కనిపిస్తుంది కదా, కొబ్బరి చెట్టు దాకా మాదే అనమాట. సో ఇక్కడ మామిడి చెట్టు ఉంది, అది వేరే వాళ్ళని కనిపిస్తుంది కదా. సో ఊరు వస్తే ఏం కొనే ఉండవు అనమాట. సో ఇదే అనమాట నా వీడియో. ఇక్కడ మా పిల్ల చిందులేస్తుంది బోర్ దగ్గర. సో ఇదే అనమాట మా పొలం. సో ఇది మొత్తం ఇంకా వరే, మ్యాక్సిమం వరే అనమాట మా నాన్న ఎప్పుడు వేసేది. సో కాలువ అని చెప్పాను కదా, అదే ఇది కాలువ. అసలు ఈ కాలువలో వాటర్ వేస్తే ఎంత క్లీన్గా ఉంటాయి అంటే అంత క్లీన్గా ఉంటాయి. ఎప్పుడు పారుతూ ఉంటాయి కాబట్టి సో అంత క్లీన్గా ఉంటాయి అనమాట వాటర్. సో మా పిల్ల కూడా బాగా ఎంజాయ్ చేసింది ఇందులో. సో ఇదే అనమాట నా వీడియో నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. అండ్ చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయకపోయినా పర్లేదు, లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్. ఇలాంటి విలేజ్ వీడియోస్ కావాలంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.